వెల్కమ్ టు ఎంఎస్ టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలో పరిస్థితి ఊరి నడిబొడ్డున ఉన్న అంబేద్కర్ విగ్రహం మొదలుకొని ఎస్సీపేట వీధి వీధుల్లో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నా పట్టించుకొని పంచాయతీ యంత్రాంగం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలవటానికి కృషి చేసిన దుర్గాడ ఎస్సీపేట ప్రజలను సైతం ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వస్తే మా జీవితాలు మారుతాయనుకున్నాం, కానీ మా జీవితాలు మారలేదు. దుర్గాడ గ్రామంలో ఓసీ బీసీ వర్గానికి రోడ్లు డ్రైనేజీలు వేస్తున్నారు, కానీ ఎస్సీ వర్గాన్ని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయ్యా గొప్పలు మండలం అండి బావయ్య, దుర్గాడ గ్రామం అండి. అంబేద్కర్ ఇదండి. మాకు సౌకర్యాలు ఏమీ లేవండి బాబు. పిల్లలతో ఉన్నామండి. ఒక డ్రైనేజీ లేదండి, ఒక రోడ్డు లేదండి బావయ్య. ఇక మురికిలో ఉంటున్నామండి. ఎవరు మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరండి. డ్రైనేజీ కాలం వేయండి అని మాకు కొంత రోడ్లు కావాలండి బాబు. ఎవరు వచ్చినా కాటికి ఇలా ఉంటుంది ఏంటండి ఈ పేట అని అంటున్నారండి. మమ్మల్ని ఎవరో పట్టించుకునే వాళ్ళు ఉండలేదండి. మేము అందరితో చెప్తున్నామండి బాబు. ఎవరు కూడా పట్టించుకునే నాది లేదండి. మరి ఇగో చూడండి మురికిలో ఉంటున్నామండి. చెడ్డి పిల్లలతో ఉన్నారండి. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుందర్ నిర్మాణ లేఅవుట్ తదితర అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న రిపల్స్ ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోనున్నట్లు మున్సిపల్ కమిషనర్ హయూం తెలిపారు. యాజమాన్యానికి ఇచ్చిన గడువు ముగిసిందని, త్వరలో పాఠశాలలు సీజ్ చేసే అవకాశం ఉందన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులు ఆ పాఠశాలలో పిల్లలను చేర్పించవద్దని సూచించారు. పాఠశాల అనుమతులపై ఎంఈఓ, సబ్ రిజిస్టర్, మున్సిపల్ అధికారులు విచారణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. నమస్కారం, నేను షేక్ హయ్యం, మున్సిపల్ కమిషనర్ బిచ్కుందా. గత కొన్ని రోజుల నుండి రిపుల్ స్కూల్పై పలు ఆరోపణలు వస్తున్నాయి. మేము గతంలో కూడా అట్టి స్కూల్కు పర్మిషన్ లేదని, నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల నిర్వహిస్తున్నారని నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. మొదటిసారి షోకాష్ నోటీసు ఇష్యూ చేసినాము. మొన్న రీసెంట్లీ ఫైనల్ నోటీస్ కూడా ఇష్యూ చేసినాము. అది సీజ్ చేయడానికి వెళ్ళగా మాకు ఒక 2-3 రోజులు టైం ఇస్తే మేము అన్ని డాక్యుమెంట్లు సబ్మిట్ చేసి పర్మిషన్ తీసుకుంటాము అని చెప్పడం జరిగింది. కాబట్టి మేము కూడా ఓ 4-5 రోజులు టైం ఇచ్చినాము స్కూల్ యాజమాన్యానికి. కానీ అతను టైం అయిపోయినా కానీ మాకు ఎలాంటి డాక్యుమెంట్లు సబ్మిట్ చేయకుండా కాలయాపన చేస్తున్నాడు. కాబట్టి మేము అట్టి స్కూల్ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నందున తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చిత్తూరు జిల్లా పలమనేరులోని ఎమ్మెల్యే కార్యాలయంలో గురువారం ఆంధ్రప్రదేశ్ సర్వే సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జి వెంకటరమణారెడ్డి తమ కార్యవర్గ సభ్యులతో కలిసి పలమనేరు ఎమ్మెల్యే ఎన్ అమర్నాథ్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సర్వే శాఖ ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై ఎమ్మెల్యేతో సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా గ్రామ సర్వేయర్లు పదోన్నతులు, వేతనాల విషయంలో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. ఒక్కొక్క రెవెన్యూ డివిజన్ ఇప్పుడు కుప్పం రెవెన్యూ డివిజన్ అయింది కాబట్టి అది కూడా రెవెన్యూ డివిజన్ డిస్ట్రిక్ట్ స్టేట్ కొత్త పిల్లకాయలే, కొత్త అందరూ కలిసి అంటే విలేజ్ సర్వే కార్డు, ఈ డిప్యూటీ ఇన్స్పెక్టర్స్ ఇక్కడ దాకా మన గేటెడ్ ఆఫీసర్ సపరేట్ ఇక్కడ వీళ్ళంతా ఒక 10,000 మంది ఉంటారు. స్టేట్ వీళ్ళంతా కలిసి వస్తారు. మీకే కదా
చైతన్యపురి డి డివిజన్లోని న్యూ దిల్సుఖ్ నగర్ కమ్యూనిటీ హాల్లో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జయచంద్ర చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ తరగతులు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే ఉద్దేశంతో జయచంద్ర చారిటబుల్ ట్రస్ట్ సొసైటీ అధ్యక్షురాలు దేవిరెడ్డి కమలా సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో 40 రోజుల పాటు కుట్టు మిషన్ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, ఈ చుట్టుపక్కల నివసించే మహిళలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పెడుతుంది కానీ అది దాన్ని కరెక్ట్గా ప్రజల మధ్యలోకి తీసుకొని వచ్చి మహిళలకు అందజేయడానికి కరెక్ట్ మార్గం చూపించలేదు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మంచి చదువుకున్న మహిళలు, చదివినప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా మంచి చైతన్యవంతమైన మహిళలు. ఎలాగైనా సరే ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు మీరే కాకుండా మీకు తెలిసిన వాళ్ళు ఎవరు చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వాళ్ళ ఇక్కడ మహిళలకు అందరికీ కూడా ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడానికి ఇక్కడ కార్యక్రమం మొదలుపెట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి జయచంద్ర రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీమతి కమలా సుధీర్ రెడ్డి గారు వారు దీని ట్రస్ట్ సభ్యులుగా వారు ఉండడమే కాకుండా ఇది రాజకీయాలకు అతీతంగా ఈ జయచంద్ర చారిటబుల్ ట్రస్ట్ అన్నది మహిళలకు సంబంధించి ముఖ్యంగా వాళ్ళ సెల్ఫ్ ఎంపవర్మెంట్ సంబంధించి కమలా సుధీర్ రెడ్డి గారు మేడం గారు గారి వారి ఆలోచనతోని పుట్టిన కార్యక్రమం ఇది. వారికి దీనికి ఈ ట్రైనింగ్ ఇవ్వడానికి మహిళలకి అభివృద్ధి జరగడానికి రాజకీయాలకు సంబంధం లేదు. అన్న సుధీర్ అన్న ప్రజాసేవలో ఎలాగైతే ముందున్నారో తన వంతు కూడా కృషి చేయాలన్న ఉద్దేశంతో ఇవాళ వారి సతీమణి కమలా సుధీర్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఎంచుకోవడం చాలా గొప్పతనంగా భావించాను. అలాగే వారు ఎన్నో ఏళ్ళ నుంచి కూడా ఈ కార్యక్రమాలని చెప్పడమే కాకుండా ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా ముఖ్యంగా వారు కుట్టు మిషన్లు ఇవన్నీ కూడా ఎందుకు ప్లాన్ చేశారంటే ట్రైనింగ్ అని కూడా ఇంట్లో ఉన్న మహిళలకి వారికి సమయం దొరకడమే తక్కువ ఉంటుంది కనుక వారికి ఉన్న సమయంలో దాన్ని ఉపయోగించుకోవాలి కనుక వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి మిషన్స్ ఇచ్చి వాళ్ళకున్న టైంలో వారి కాళ్ళ మీద స్వశక్తిగా నిలబడాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఇవే కాకుండా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వారు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. దీని తర్వాత సంబంధించి అనుగుణంగా ఈ కుట్టు మిషన్లకు సంబంధించి అనుగుణంగా ఫ్యాషన్ డిజైనింగే కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి వేరే ఇంటర్నెట్ కోర్సులే కానీ మిగతా కోర్సులే కాకుండా వారు మెడికల్ సంబంధించి కూడా వాళ్ళు ఎన్నో చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా ఎంతోమందికి సేవ చేస్తున్నారు కనుక ఆ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న ముఖ్యంగా కమలా సుధీర్ గారి అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చేసిన మహిళా సోదరులందరికీ కూడా కృతజ్ఞతలు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని ఫకీరాబాద్ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో బుధవారం మండల విద్యాశాఖ అధికారి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ అశోక్ కుమార్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను అందజేసి నూతన విద్యా సంవత్సరంలో క్రమశిక్షణతో చదివి ఉన్నత ఫలితాలు సాధించాలని సూచించారు.
మండల కేంద్రంలో 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్ర భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం పేదల గృహ కలను సాకారం చేసేందుకు కట్టుబడి ఉందని, ప్రతి అర్హత కలిగిన కుటుంబానికి సంక్షేమ పథకాల ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే తెలిపారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ మండల కేంద్రంలోని తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా వేల్పూర్ మండల కేంద్రంలోని ఎంపీటీఓ కార్యాలయం వద్ద ధర్నా చేసి గ్రామ పంచాయతీ వర్కర్స్ సమస్యలను పరిష్కరించాలని ఎంపీటీఓ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు పాల్గొన్నారు. మిత్రులారా, గ్రామ పంచాయతీ కార్మికుల యొక్క న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కరించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వేల్పూర్ మండలంలో కార్మికుల యొక్క సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ఎంపీడీఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు చెప్పిన ప్రకారంగా జీతాలు పెంచి వాళ్లకు ప్రస్తుతానికి నాడే జీతాలు వెంటనే వాళ్ళకు బ్యాంకులో వేయవలసిందిగా కోరుతున్నాం. అట్లాగే కార్మికుల యొక్క చాలా జీతాలతోటి ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కాబట్టి పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు అమలు చేయాలా, సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో 26,000 రూపాయలు దాన్ని అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అట్లాగే కార్మికులకు సంబంధించి వాళ్ళకు పిఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్, ఉద్యోగ భద్రత, పని గ్యారంటీ చేసే విధంగా ఈ ప్రభుత్వము అమలు చేయాలని చెప్పేసి, అట్లాగే మల్టీపర్పస్ ఏదైతే 51 ఉందో దాన్ని రద్దు చేసి కార్మికులకు కారాబాలందరికీ కూడా సహాయక దశలుగా పోస్టులు కల్పించాలని చెప్పేసి, అట్లాగే ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని చెప్పేసి కార్మికులందరికీ డిమాండ్ చేస్తూ, అట్లాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. పలమనేరు నియోజకవర్గంలోని జెడ్పీ గర్ల్స్ హైస్కూల్లో 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు సీమాంధ్ర విద్యార్థి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఈఓ మేడం, హెచ్ఎం మేడం, సబ్ ఇన్స్పెక్టర్ మేడం హాజరై విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు విద్యలో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు డి మాయా, ఎన్ నవ్య, ఎం వర్ధిని, ఎస్ హుమేరా, దిలీప్ కుమార్లకు ఎస్ఎస్డబ్ల్యూఎఫ్ నాయకులు ట్రోఫీలు అందజేసి సత్కరించారు. అలాగే మా సీమాంధ్ర స్టూడెంట్ వెల్ఫేర్ ఫెడరేషన్ తరపున ఇక్కడ వచ్చిన గెస్ట్ అందరికీ సన్మానం సన్నీ అన్న చేస్తారు. మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ఎంఈఓ మేడం గారికి చాలా ధన్యవాదాలు మేడం. ఇలాంటి కార్యక్రమాలకు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ.
అలాగే మన సిఐ ఎస్ఐ మేడం గారికి టైం లేకున్నా కూడా మా కోసం టైం ఇచ్చి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. బిజీ షెడ్యూల్లో కూడా మేడం వచ్చానని చెప్పారు. అలాగే మన గర్ల్స్ హై స్కూల్ అలాగే పలమనేరు పట్టుగూళ్ల మార్కెట్లో రైతులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను పరిష్కరించి తగిన న్యాయం చేయాలని చిత్తూరు జిల్లా పట్టు రైతుల సంఘం అధికారులకు వినతి పత్రం సమర్పించింది. బుధవారం చిత్తూరు జిల్లా పలమనేరు ఆర్డీఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పట్టుగూళ్ల రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులు మార్కెట్లలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను కలెక్టర్ సుమిత్ కుమార్ దృష్టికి తీసుకెళ్లగా సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జిల్లాలో ఎస్ మేడం జిల్లాలో మనకి పొటెన్షియల్ ఏరియా పట్టుపరిశ్రమ, అందువల్ల వచ్చేసి రైతులకు సంబంధించి ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు కూడా వాళ్ళ రైతు వారీగా సార్ విని వాటిని ఏ విధంగా మేము ఒక 15 daysలో వాళ్ళకి తగిన విధంగా రెక్టిఫై చేసే విధంగా మేము సాల్వ్ చేస్తామనే ఉద్దేశంతో సార్ మాకు దిశానిర్దేశం చేయడం జరిగింది. కలెక్టర్ గారు రాయితీ 50 రూపీస్ ఒక నిమిషం చెప్పండి. 50 కేజీకి 50 రూపాయలు లెక్కన అంత గత ప్రభుత్వం మిగతా రోజులు మనకి ఇచ్చేవాళ్ళు అనమాట. ఇప్పుడు లేదు కాబట్టి దాన్ని ఇచ్చేయడం వల్ల మేము ప్రతి ఒక్క దాంట్లో కూడా మేము డిసైన్ ఏదైనా కానీ మేము కొనుక్కోవడానికి మాకు ఆస్కారం ఉంటుంది. అది మాత్రం మీరు వచ్చేటట్టు చూడమని చెప్పారు ఫస్ట్ మొదటిగా. తర్వాత వచ్చేసి అదే దాని గురించి చెప్పారు మేజర్ పాయింట్. అది సాల్వ్ అయినట్టే 30 సాల్వ్ అయినట్టే. 30వ తేదీ కూడా ఏంటంటే మీకు తెలుసు అవన్నీ. నిజామాబాద్ జిల్లా నవీపేట మండల్ మద్దేపల్లి గ్రామంలో కొంతకాలంగా వీధి లైట్లు వెలగకపోవడంతో గ్రామ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను గ్రామ పంచాయతీ సెక్రటరీ శ్రవణ్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే స్పందించి సిబ్బందితో కలిసి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు. గ్రామంలోని పలు వీధుల్లో పనిచేయని లైట్లను మరమ్మతు చేసి అవసరమైన చోట కొత్త బల్బులు అమర్చడంతో మళ్లీ వీధులు వెలుగులతో కలకలలాడుతున్నాయి. దీంతో రాత్రి వేళల్లో ప్రజలకు, వాహనదారులకు సురక్షితంగా రాకపోకలు సాగించే అవకాశం కలిగింది.
రైతుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుండే పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గురువారం పలమనేరు పట్టుగుళ్ల విక్రయ కేంద్రంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పట్టుగుళ్లను విక్రయించేందుకు మార్కెట్కు వస్తున్న రైతులకు సరైన గిట్టుబాటు ధర లభించడం లేదని వచ్చిన ఫిర్యాదులపై ఆయన వెంటనే స్పందించారు. మార్కెట్ను సందర్శించారు. మార్కెట్లో కొనుగోలు ప్రక్రియను పరిశీలించిన ఎమ్మెల్యే రైతులు మరియు వ్యాపారులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపాల వల్లే రైతులు నష్టపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాపారుల సిండికేట్ కారణంగా రైతులకు అన్యాయం జరుగుతోందన్న ఆరోపణలు ఉన్నాయని, అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏం రేట్లవే వ్యాపారస్తులు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఉన్నారు ఎవరు వ్యాపారస్తులు? మీరేనా వ్యాపారస్తులు? ఎక్కడ వెనక ఆరు గీడ కొంటా ఉండరా? మామూలు గీడ కొంటారా? బయట వ్యాపారస్తులు ఎవరు ఉన్నారు? ఇప్పుడు ఎవరైనా ఉన్నారా బయట వ్యాపారస్తులు? ఎవరున్నారు చెప్పు బయట వ్యాపారస్తులు? ఏ రేటింగ్ యూనిట్ ఉందా? ఇంకెవరు బయట వాళ్ళు ఒకటి తప్పించి ఇంకెవరు లేరు. వస్తారు సార్ ఎంతసేపులో వస్తారు? 12 గంటలకు కదా యాక్షన్. ఆన్లైన్లో యాడ్ గుళ్ళు కనపడి ఆన్లైన్లో చూసుకుంటే ఎంతమంది కొంటా ఉన్నారు బయట వాళ్ళు? 20 మంది కొంటారా? కర్ణాటక వాళ్ళు అంతే 5-6 మంది ఆటోమేటిక్ రీలింగ్ యూనిట్. బయట వాళ్ళంతా ఆటోమేటిక్ రీలింగ్ వాళ్ళే సార్. కర్ణాటక వాళ్ళంతా, మదనపల్లి వాళ్ళంతా చిన్న చిన్న యూనిట్కి. పీటీఎంలో 2 యూనిట్లు ఉన్నాయి. ఆ ఏరమ్ము 150 మైళ్ళ 2 యూనిట్లు ఉన్నాయి సార్. ఏరమ్ము వాళ్ళు 4 యూనిట్ల వాళ్ళు కొంటారు. లోకల్ వాళ్ళు మల్టీ ఎండ్ వాళ్ళు ఒక 35 మెంబర్స్ ఉన్నారు. డైలీ ఒక 10 to 15 మెంబర్స్ వస్తారు వాళ్ళు. వాస్తవం ఏముందో దాన్ని మాట్లాడండి. బయ్యర్లు రానియకుండా బెదిరించే శక్తి ఉండే బయ్యర్లు ఎవరు లేరు. సీకే బాబులు ఎవరు లేరు కాబట్టి అండి అవేం సమస్య రాదు. కానీ బట్ ఇది నువ్వు చెక్ చేసి కరెక్ట్ చేసి మంది టాప్ రావాలి. పలమనేరు అనేది అది మీ చేతిలో కూడా ఉంది. ఎట్లా బయ్యర్లు కాంపిటీషన్ పెంచాలని చూసి వాళ్ళకు రైతులకు ఇబ్బంది కూడా చేసి సార్ ఇంకోటి సార్ ఇప్పుడు లేదమ్మా అవుట్ సోర్సింగ్ కదా. అవుట్ సోర్సింగ్ తీసుకునే అవకాశం ఉంటే తీసుకోండి. ఏ మనసు మార్కెట్ నుంచి మీకు డబ్బులు వస్తాయి కదా. దీంట్లో ఏమైనా మీ దగ్గర పట్టుకోరా? ₹2 కేజీ
ఎట్లా ఉన్నారు కాబట్టి దాంట్లోనే వాడుకోవాలి కదా మనము. రేటు రైతు ఒకవేళ రేట్ తక్కువ మనం క్యాన్సిల్ చేస్తే నెక్స్ట్ ఆక్షన్లో ఇంకా 50-100 రూపాయలు తగ్గించి 500 పెట్టామనుకుంటున్నా, క్యాన్సిల్ చేస్తే రెండో ఆక్షన్లో 400 అది అట్లా స్టాండర్డ్ చేయాలనేది ఆశిస్తుంది సార్. మాకైతే కూడా వాళ్ళు ఒప్పుకున్నట్టయితే దాన్ని డౌన్ చేయకుండా ఆటి నుంచి స్టార్ట్ చేయాలి. 10 పైసలు పెరగని, రూపాయి పెరగని. మళ్ళీ ఏమంటే 50-100 తగ్గించేస్తే ఆ రైతు మళ్ళీ ఇంటికి పోలేక ఇక్కడ పెట్టుకోలేక మేము చాలా బాధలు పడింది ప్రతి ఒక్కరు కూడా. ఏమంటే చాందినాలు పెట్టుకుంటే బయటకు వచ్చేసి అట్లా స్టార్ట్ చేయొచ్చు కదా. 500 కొట్టిస్తారు. 500 ఏదైనా కూడా 100 గ్రాములు సిల్క్ ఎంత ఉంది, పులికి ఎంత ఉంది అని విలువ కడతా ఉంటారు. జిల్లా పరిషత్ జెండా వెంకటాపూర్ పాఠశాలలో కొత్తగా పాఠశాల చేరిన విద్యార్థులకు ప్రత్యేకంగా పూలతో, చప్పట్లతో ఘనంగా స్వాగతం పలుకుతూ మిఠాయిలు పంచిపెట్టడం జరిగింది. పాఠశాలలో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయని, నిష్ణాతులైన ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని పాఠశాల ప్రిన్సిపల్ జి యశోధర మాట్లాడుతూ 10వ తరగతి ఫలితాల్లో 100% విజయాన్ని సాధిస్తూ ఎన్ఎంఎంఎస్ లో కూడా అద్భుతమైన విజయాన్ని సాధిస్తూ అదేవిధంగా పాఠశాల విద్యార్థులు వివిధ జిల్లా స్థాయి, మండల స్థాయి కాంపిటీషన్లలో పాల్గొన్నారన్నారు. ఈరోజు జిల్లా పరిషత్ జెండా వెంకటాపూర్ పాఠశాలలో పండగ వాతావరణం ఉంది. ఎందుకు అని అంటే ఈరోజు చూసినట్లయితే మన పాఠశాలలో దాదాపుగా ఈ అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఈ ఒక్కరోజు మాత్రమే 27 మంది అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మరి పూర్వ విద్యార్థులు అంటే ఇంతకుముందు ఈ పాఠశాలలో చదివే విద్యార్థులు మరి ఈ విద్యార్థులు కలిసేసి ఈరోజు మరి పాఠశాల అంతా కూడా చాలా కలకల్లాడుతూ పిల్లలతో ఉంది. దీనికి అంతటికీ కూడా మరి కారణం పిల్లలు, పాఠశాల అంటేనే పిల్లలు. దాంతోపాటు మరి ఇంత చక్కటి వేదికని ఏర్పాటు చేసినటువంటి మహిళా ఉపాధ్యాయులు శ్రీమతి రెహానా ఖాన్ మేడం, అదేవిధంగా వాణిశ్రీ మేడం ఇద్దరు కూడా చాలా చక్కగా పిల్లలకు వెల్కమ్ చెప్పాలన్నట్టు ప్లాన్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఈరోజు ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఇంతమంది అడ్మిషన్స్ రావడానికి ప్రధాన కారకురాలు కూడా మరి వాణిశ్రీ మేడం, అదేవిధంగా సపోర్ట్ టీమ్ శ్రీవయ్య సార్, తర్వాత చూసినట్లయితే మిగతా టీచర్స్ నిన్న మొన్న వెళ్తే కూడా బడిబాటలో చేసినటువంటి మిగతా టీచర్ సహాయ సహకారాలు అందరి వల్ల మరి ఇంతమంది పిల్లలు ఈరోజు అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. సో పిల్లలు మీకు మంచి టీచర్స్ ఉన్నారు ఇక్కడ, మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. చక్కగా చదువులు అందుతాయి. గత 3 సంవత్సరాల నుంచి అద్భుతమైనటువంటి ఫలితాలను మనం సాధిస్తున్నాము. అందరూ కూడా 100% పాస్ అవుతున్నాము. అదేవిధంగా మంచి టీచర్స్ ఉన్నారు. సో స్పెషల్ కేర్ తీసుకున్నటువంటి టీచర్స్ ఉన్నారు. అదేవిధంగా మరి ఎవరైతే వెనుకబడినటువంటి పిల్లల వద్ద శ్రద్ధ తీసుకునేటువంటి టీచర్స్ మన దగ్గర ఉన్నారు. అదేవిధంగా మరి ఎన్ఎంఎంఎస్ ప్రిపేర్ చేసే దానికి కూడా మన టీచర్స్ రెడీగా ఉన్నారు. ఒక్కొక్క టీచరు ఒక్కొక్క దాంట్లో స్పెషలైజేషన్స్ కలిగిన ఉన్నటువంటి టీచర్స్ ఉన్నారు. ఎన్డీఏ డబుల్ ఇంజన్ సర్కార్ అభివృద్ధిలో భాగంగా చిత్తూరు నగరం సంతపేట చౌటపల్లి రోడ్డుకు 3 కోట్లతో డైనమిక్ ఎమ్మెల్యే గురజాల గారి ద్వారా భూమి పూజ చేయడం జరిగింది. తెదేపా, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు చాలామంది ఇక్కడ చౌటపల్లి నుండి సంతపేటకు పోయే రోడ్డు చాలా సంవత్సరాలుగా ఇది మా కోరిక, మా ప్రజల కళ అన్నారు నాయకులంతా. నన్ను దాదాపు 1 సంవత్సరంగా నా వెనకబడి ఈ రోడ్ వేయన్నారు. కాకపోతే బడ్జెట్ కాస్ట్ కాబట్టి కొద్దిగా ఆలస్యం అయింది. అనౌన్స్ అయిన తర్వాత భారీగా వర్షాలు పడి ఒక 2-3 జాగాల్లో వాటర్ సీపేజ్ ఉందని చెప్పి అందులో మళ్ళీ తార్ రోడ్ వేస్తే అది లేచిపోతుందని చెప్పి
మళ్ళీ కాసేపు అయినాక అందరూ వచ్చి సార్ అది తార్ రోడ్ వేస్తే నిలవదు అన్నారు. కాబట్టి ఫిఫ్టీన్త్ ఎఫ్సి ఫైనాన్స్లో ఈ రోడ్డుని పెట్టడం జరిగింది. 3 ఫేజ్గా పెట్టాం. ఫేజ్ 1లో వచ్చి 1,08,00,000, ఫేజ్ 2లో వచ్చి 1,70,00,000, ఫేజ్ 3లో 18 లక్షలు. అంటే ఎక్కడ కూడా పెండింగ్ లేకుండా 3 కోట్ల రూపాయలతో ఈ రోడ్డుని కంప్లీట్ చేసే కార్యక్రమాన్ని ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. అందరూ చెప్పినట్టు సంతపేట బలి అదృష్టం చిత్తూరులో. నన్ను చాలా మంది అడిగారు, ఏం సార్ మీరు సంతపేటకి అన్నీ చేస్తున్నారు, గాంధీ రోడ్ కాడ నుండి ఆడేసిన సెంటర్ లైటినింగ్ కాడ నుండి కేంద్ర విద్యాలయం కాడ నుండి రేపో మాపో నీళ్లు కూడా ఇవ్వబోతాం. పెద్ద ట్యాంక్ కట్టి రెడీ అయిపోయింది, అది కూడా వారంలో పూజ ఉంది.